డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నిత్యం ఏసీ రూముల్లో ఉంటూ ఏసీ కార్లలోనే తిరిగే జగన్మోహన్ రెడ్డి ఎండ వేడి తట్టుకోలేక లండన్ వెళ్తున్నట్ట. ఇది సిబిఐ కోర్టుకి ఆయన వేసుకున్న ఒక పిటిషన్లో చెప్పిన కారణం. ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 15 వరకు ఆయన లండన్ వెళ్ళటానికి సిబిఐ కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. దీన్ని వారించడానికి సిబిఐ కూడా ఒక పిటిషన్ వేస్తుంది, కానీ ఎప్పుడు అది పనిచేసిన దాఖలాలు ఏం కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి ఏదనుకుంటే అదే జరుగుద్ది. ఆయన లండన్ వెళ్ళాలనుకుంటే ఏమంటే పర్మిషన్ వచ్చేస్తుంది. మిగతా ఎవరికి అలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఎందుకు జరుగుతుంది అనే అనుమానాలు కూడా చాలామందికి వస్తాయి. కాకపోతే నిజంగానే ఎండవేడి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి లండన్ యూరప్ టూర్ వెళ్తున్నాడా, లేదు వాళ్ళ పిల్లల్ని మరొకసారి చూసుకొని రావడానికి వెళ్తున్నాడా? అలాగైతే చూడాలనిపిస్తే వాళ్ళు వచ్చి వెళ్ళే అవకాశం ఉంటుందిగా, వాళ్ళు రారా ఇండియా? కాదు, ఇవేవి పై కారణాలు ఏవి కాదు, ఇందులో ఆర్థికపరమైన లావాదేవీలు కొన్ని ఉన్నాయని వేరే పుకారు ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న కారణానికి దుబాయ్లో నుంచి కానీ ఇటు గల్ఫ్ కంట్రీస్లోంచి కానీ మనీ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులు, మిగతా సొమ్ములు ఇటు అటుగా దుబాయ్, చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా దుబాయ్ పంపిస్తుంటారు ఇక్కడి నుంచి డబ్బులు. కానీ ఈ యుద్ధం కారణంగా అవన్నీ బ్లాక్ అయిపోయాయి. ఇప్పుడు అందుకోసం అని జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తా ఉన్నాడు. ఈ ఆర్థిక లావాదేవీలు, ఎందుకంటే ఇక పాదయాత్ర మొదలు పెట్టాలి, ఆ పాదయాత్రకి చాలా డబ్బు అవసరం అవుతుంది. దాంతోపాటుగా ఇతరత్ర లావాదేవీలు కూడా ఉంటాయి. ఆఫ్రికాలో వీళ్ళకి చాలా వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి కదా, రెడ్డీస్, లిక్కర్స్ ఇలాంటి వాటన్నిటిని. అక్కడి నుంచి వచ్చిన సొమ్మంతా కూడా ఇట్లా లండన్ చేర్చుకోవటం ఈజీ కాబట్టి అందుకోసమే లండన్ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే పుకారు అయితే ఒకటి ఉంది. ఇంతకు అసలు ఏమిటి కారణం? గతంలో కూడా ఈయన ఇలాగనే లండన్ వెళ్ళాడు. ఆ సమయంలో ఈయన ఒక ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి వెళ్తే ఆ ఫోన్ నెంబర్లో ఎవరు రెస్పాండ్ కావటం లేదు, ఈమెయిల్కి మెయిల్ చేసినా కూడా దానికి రిప్లై ఏమి రావటం లేదని సిబిఐ ఒక పిటిషన్ వేసింది సిబిఐ కోర్టులో. మరి ఆ కారణానికో మరి ఇంకే కారణానికో జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా సగంలోనే లండన్ నుంచి తిరిగి వచ్చేసాడు. ఆ వచ్చి రాగానే మరి గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చింది, క్రెడిట్ చోరీ చేసేసాడు చంద్రబాబు నాయుడు అని ఒక నాలుక మడతేశాడు. అప్పటి వరకు వైసీపీ నాయకులందరూ ఒక పందాలో నడిచారు. సాక్షి మీడియా కూడా బొక్క బోర్లా పడింది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. వాళ్ళు అప్పటిదాకా గూగుల్ డేటా సెంటర్ అంటే ఏం లేదు, అదో పెద్ద గోడౌను, అందులో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు ఒక 500 వస్తాయి తప్ప ఏం ఉండదు అందులో అని ప్రచారం చేస్తూ ఉంటే, జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే అది నేనే తెచ్చింది, అది అదానీ డేటా సెంటర్, దానికి అసలు ఫౌండేషన్ స్టోన్ వేసిందే నేనన్నాడు. అంతే, మొత్తం కొలాప్సు. వైసీపీ నాయకులందరూ ఎక్కడోళ్ళు అక్కడ కలుగుల్లోకి ఎలకల్లా అయిపోయినట్టు అందరు లోపలికి వెళ్ళి దాక్కున్నారు. ఎవడు ఇంకా మాట్లాడటం కుదరలా. ఆ నుంచి సాక్షి మీడియా కంటే తప్పదు కాబట్టి క్రెడిట్ చోరీ అని ప్రతి దాంట్లోనూ క్రెడిట్ చోరీ ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా అబాస్ పాలు చేసేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా క్రెడిట్ చోరీ అని అంటాడు అని ఒక ముద్ర అయితే జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. దాంతోపాటుగా ఆయన ఈ లండన్ నుంచి తిరిగి వచ్చి రాగానే దీపావళి సంబరాలు కూడా చేశాడు. ఆ దీపావళి సంబరాలు కూడా కొద్దిగా కామెడీగాను కొంచెం ట్రోలింగ్గాను తయారైనాయి. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఏ అంశం ఎత్తుకున్నా ఈ మధ్యకాలంలో బాగా ట్రోలింగ్ అవుతుంది. అందులో మావిగన్ను టాప్ రేంజ్లో నిలబడింది. దేశంలోనే ట్రోల్ అయిన ఇష్యూస్ని వరుసగా తీస్తే అందులో మావిగన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ట్రోలింగ్ అవటంలో. అంత అబాసుపాలైన ఐడియా ఇంకేదీ లేదు అని. ఇదిలా ఉంటే మరో పక్కన నా బొచ్చులో అమరావతి అని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఈ సమయం చూసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడు. మనం నిన్ననే కుండబద్దల్లో కూడా ఒక వీడియో పెట్టాం. మీరు ఎవరన్నా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి తట్టా బుట్టా సర్దుకొని బిచానా హైదరాబాద్కి ఎత్తేస్తున్నాడని. ఎందుకంటే ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటున్నాడు. 2 రోజులు సీజనల్ పాలిటిక్స్ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నాడు. ఆ వచ్చే 2 రోజులు ఎండ కూడా తట్టుకోలేకపోతున్నాడంట. ఎందుకంటే బెంగళూరులో బాగా చల్లగానే ఉంటుంది. బెంగళూరుని యాక్చువల్గా ఈ సౌత్ ఇండియన్ లండన్ లాగా పరిగణించాలన్నమాట. మిగతా చోట్లకన్నిటికంటే బెంగళూరులో చల్లగా ఉంటుంది. అసలైన వీళ్ళకి సెంట్రల్ ఏసీ పెట్టుకునే వాళ్ళు, పైనుంచి బిల్డింగ్లో కింద దాకా ఏసీలతో నింపిపోయే వీళ్ళకి ఎండ ఎక్కడ తగులుతుంది? అలా ఎండ వేడి తట్టుకోలేక వెళ్తున్నాడని ఒక కారణమే. కాకపోతే ఇందులో ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.
పాదయాత్ర మొదలు పెట్టాలి, ఆ తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళాలి, వాటికి అయ్యే ఖర్చులు ఉంటాయి. ఈ రోజున మళ్ళీ డీలిమిటేషన్ జరిగితే మళ్ళీ నియోజకవర్గాలు పెరిగే ఆస్కారం ఉంది. వైసీపీ నాయకులు మావిగన్ పేరుతోటి చాలామంది దూరం అయిపోయారు. ఇప్పటికే ఇన్ఛార్జీలందరూ నిశ్చేదంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కిందనున్న కేడర్ని మొత్తాన్ని దూరం పెట్టేశారు. అలాంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఈయనే ఖర్చు పెట్టుకోవాలంటే బోలెడన్ని డబ్బులు అవసరం అవుతాయి. వాటన్నిటిని సమాయత్తం చేయటానికే వెళ్తున్నాడు అని ఒకటే జరుగుతుంటే, రస్సల్ ఖైమా తోటి గతంలో ఉన్న ఈ వ్యాన్ పిక్ వ్యవహారం ఉంది చూడండి, దాన్ని ఫైనల్ దశకు వచ్చింది. అక్కడ చర్చలు జరగబోతున్నాయి అనేది మరొకటి నడుస్తూ ఉంది. మరి ఆ విషయం అయితే విజయసాయిరెడ్డి కూడా వెళ్తాడేమో తెలియదు. ఎందుకంటే గతంలో ఇలాగనే ఒకసారి విజయసాయిరెడ్డి కూడా పర్మిషన్ తీసుకొని మొత్తం అంతా తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళ మీద చాలా వరకు కొన్ని ఉన్న కేసుల్లో ఏదో ఒక సెటిల్మెంట్ జరిగిపోయింది. కోర్టులలో కూడా వాళ్ళు డబ్బులు తిరిగి కడతామని ఒప్పుకోవటమో ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా జరిగినాయి. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఈయన వెళ్ళొచ్చి నాకు వెళ్తాడా? ఎందుకంటే మళ్ళీ విజయసాయిరెడ్డి అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అందుకే విజయసాయిరెడ్డి కూడా రైట్ రాయల్గా నాకు సెకండ్ పొజిషన్, ఎందుకంటే ఇంతకుముందు ఆయనే చెప్పాడు కదా, ఎప్పుడు A1 ఆయన A2 నేను ఉండేవాడిని, నాకు A2 పొజిషన్ లేదు, నాకు సెకండ్ ప్లేస్ లేదు అని. ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఇచ్చి మళ్ళీ ఆయన తీసుకెళ్ళబోతున్నారు అనేది మరొక వార్త అయితే వినపడుతుంది. అందుకు తగ్గట్టుగా విజయసాయిరెడ్డి కూడా అలాంటి ట్వీట్లే చేయటం, అమరావతి మీద మళ్ళీ విషం కక్కటం, జగన్మోహన్ రెడ్డి చెప్పే పనులన్నింటినీ దరిదాపుగా దగ్గరగా చేస్తున్నాడు. అంటే తిరిగి మళ్ళీ వైసీపీలోకి వెళ్తాడు, లేదు జగన్ పంచనే చేరతాడు, జగన్ కోసం మరొక మీడియాని నడుపుతాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా తన సాక్షి మీడియా పెద్ద ప్రభావితంగా లేదు కాబట్టి వైసీపీ సోషల్ మీడియా అయితే అందరికీ తెలిసిపోయింది వాళ్ళు ఎటువంటి ప్రచారం చేస్తారనేది. అందుకని ఈయన కూడా మండలాల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో వెబ్సైట్లు, యాప్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇలాగ పెద్ద మొత్తంలో పెట్టించే ప్రయత్నం చేస్తుంటే, మరి నిన్న ఈ పూడి శ్రీహరి అరెస్ట్ అయిన తర్వాత ఆ వ్యవహారం కూడా బయటపడింది అనేది కూడా మరొక ఇది నడుస్తోంది. వీటన్నిటి ద్వారా ఇప్పుడు ఈయన వేరే కొత్త ప్లాన్లన్నీ కూడా చేసుకోవాలి, దానికోసం లండన్ వెళ్తున్నాడని మరి కొంతమంది అంటున్నారు. మరి ఈ కారణాలన్నిట్లోనూ నాకైతే సహేతుకంగా కనపడుతుంది ఆర్థిక కారణమే. ఖచ్చితంగా వీళ్ళు దుబాయ్లో దాచిపెట్టిన డబ్బులో, లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వీళ్ళకి అందుతున్న సాయాలో ఆగిపోయినాయి యుద్ధం కారణంగా. కానీ ఇప్పుడు లండన్ వెళ్ళి అన్నీ కలిసి వస్తాయి, కూతుళ్ళను చూసుకోవచ్చు, ఈ ఎండాకాలం అక్కడ యూరప్లో పర్యటనకి వెళ్ళొచ్చు, భార్యను కూడా తీసుకొని అలాగా ఒక ట్రిప్ వేసినట్టుగా ఉంటుంది. దీంతో పాటుగా ఆర్థిక వ్యవహారాలు కూడా చూసుకునే అవకాశం మెండుగా ఉంది. ఇక్కడ ఆఫ్రికా నుంచి లండన్ చేరిన సొమ్ము అంతటిని ఈయన వెరిఫై చేసుకోవటానికే వెళ్తున్నాడు అనేది అయితే ఖచ్చితంగా అదే జరుగుతుందనేది నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా అదే ఎండవేడి తట్టుకోలేకే వెళ్తున్నాడా, వేరేదైనా కారణం ఉందా? కింద కామెంట్ చేయండి. ఇదే ఈరోజు కుండబద్దలు.